తిప్పితే తిరుగుతుంది తిరగలి, తోస్తే కదులుతుంది నాగలి, తోటలో తాయారమ్మ వాకిలి, తొంగి తొంగి చూస్తుంది జాబిలి. ఎగ్జిట్ ఎక్కడో చెప్తే నేను వెళ్తానండి. తిప్పితే తిరుగుతుంది తిరగలి, తోస్తే తోలుతుంది తాగలి, కాదమ్మా, తోస్తే తోలుతుంది నాగలి, మళ్ళీ వస్తుంది జాబిలి. అయ్యో ఆల్రెడీ ఒకసారి వచ్చి వెళ్ళిందా? తిప్పితే తిరుగుతుంది తిరగలి, తోస్తే కదులుతుంది నాగలి, తోటలో తాయారమ్మ వాకిలి, తొంగి తొంగి చూస్తుంది జాబిలి. తిప్పితే తిరుగుతుంది తిరగలి, తోస్తే తోలుతుంది నాగిలి, తోటలో తాయారమ్మ వాకిలి, తొంగి తొంగి చూస్తుంది జాబిలి. అమ్మా బాబాయ్. హలో అండి, మీ పేరేంటి? కవిత. కవిత రాస్తారా ఎప్పుడైనా? రాయనండి. ఏ? అందుకే పేరు పెట్టుకున్నాను. అచ్చా, కవితలు రాయరు కాబట్టి పేరు పెట్టుకున్నారు. సో మిమ్మల్ని చూసి బావగారు కవితలు వదులుతుంటారు అప్పుడప్పుడు? అప్పుడప్పుడు. ఏది, ఎలాంటి కవితలు? 2 వదలండి ఆయన వదిలి. బాగోదు ఇక్కడ చెప్పు, బాగోదు ఇక్కడ చెప్పు. ఆడిషన్ లో నీకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలి, బావ దగ్గర నువ్వు యాక్ట్ చేయాలి. ఎలాంటి టైంలో? బావ పేరేంటి? రఘు. రఘు దగ్గర ఎలాంటి టైంలో యాక్ట్ చేస్తూ ఉంటావు ఇంట్లో? ఎప్పుడు అదే కదండి, ఎప్పుడు అదే కదండి. కూరలో కారం ఎక్కువేసావు, ఉప్పు ఎక్కువేసావు, ఆయన తింటున్నాడు, చాలా కోపంగా సీరియస్ గా చూస్తాడు, అప్పుడు నీలో నటన. ఏం చూస్తున్నావు? చేసి పెట్టడం ఎక్కువ. కాదు, కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, ఆయన తెల్లపోతున్నాడు, కొంచెం అడ్జస్ట్మెంట్ యాక్టింగ్. ఆపేసి నువ్వు వండుకో అని చెప్పి. సినిమా కబుర్లు అడుగుతా, నీకు ఇష్టమైన హీరో కానీ ఇష్టమైన సినిమా కానీ చెప్పు. మహేష్ బాబు. మహేష్ బాబు. ధనాథన్ 3 క్వశ్చన్లు అడుగుతా, 3 క్వశ్చన్లు ఆన్సర్ కరెక్ట్ చెప్పకపోతే పనిష్మెంట్. మహేష్ బాబు అమిషా పటేల్ కలిసి నటించిన సినిమా పేరేంటి? నాని. రైట్ ఆన్సర్. మహేష్ బాబు వాళ్ళ సొంత భార్యతో ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేశారు, ఆ సినిమా పేరేంటి? బాబీ. రాంగ్ ఆన్సర్. ఇంకొక ఛాన్స్. యువరాజు. మహేష్ బాబు వాళ్ళ ఆవిడి నమ్రతా శిరోకర్ తో కలిసి ఒక సినిమా చేశారు. పేపర్ లీక్ చేస్తుంది టీచర్ అక్కడ. టక్కరి దొంగ. రాజకుమార్. ఇన్ని తప్పు చెప్పినందుకు గాను నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లకుండా నువ్వు ఇక్కడే ఉండు. అంటే అలా క్లాసిక్ గా కనిపించాలని. అది పడకూడదు, అది పట్టుకుంటూ నువ్వేం చేయాలి? పల్లీలు అమ్మాలి. కమాన్. మీకు అమ్మాలా పల్లీలు? నాకు కాదు, మనుషులకి. అంటే నేను మనిషిని. పల్లీలు పల్లీలు అట్లా అమ్ముతావేంటి? సరే ఒక పని చేయి, నువ్వు బఠానీలు అమ్ము, తను పల్లి అమ్ముద్ది. ఒకసారి పల్లి అనగానే బఠానీ, ఆమె పల్లి, నువ్వు మక్కబుట్ట. మక్కబట్టే మక్కబట్టే. కమాన్. బఠానీ బఠానీ, గ్రీన్ బఠానీ, ఎల్లో బఠానీ, బఠానీ బఠానీ బఠానీ. రెండమ్మా మొక్కబట్టలు, రెండమ్మా. బఠానీ పల్లీలు రావాలి, గ్రీన్ బఠానీ, పల్లీలు పల్లీలు రావాలి, పల్లి పల్లి ఉడకబెట్టిన పల్లి, వేయించిన ఏంటి బఠానీ నువ్వే అమ్మి, పల్లి కూడా నువ్వే చెప్తున్నా. ట్రైనింగ్ ఇస్తున్నా మాకు, అందుకే రోజు ధరణి రైల్వే స్టేషన్ లో, నేనేమో బస్ స్టాండ్ లో మొక్కబొట్లో బఠానీలు. అంటే మీరు బాగా చెప్తున్నారు కదా అందుకని. అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరు? సంకీర్తన. ఏం చేస్తాడు బావా? రాణేలో మేనేజర్. సరే, ఇప్పుడు మంది అరేంజ్రా లవ్వా? అరేంజ్. పెళ్లి చూపుల ఆడిషన్ ఎలా జరిగింది మంది? ఏం లేదు, వచ్చారు, చూసారు, ఓకే అన్నారు, వెళ్ళిపోయారు. ఇంకా సరే, టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. ఇలకెత్త మఫ్లియా, ఇంటికి తాళమేసి రావయ్యా, సందట్లో సడేమియా, చంకలో తాపు పెట్టుకుని పోవయ్యా. బాగా టఫ్ ఉంది ఇది, బాగా టఫ్ ఉంది ఇది, బాగా టఫ్ ఉందండి. ఇలకెత్త మఫ్లియా, ఇంటికి తాళం వేసి రావయ్యా, సందట్లో సడేమియా, చంకలో చాప్ పెట్టుకుని పోవయ్యా. ఇలకెత్త మఫ్లియా, సందులో ఇలకెత్త మఫ్లియా, ఇంటికి తాళం వేసి రావయ్యా, సందట్లో సడేమియా, చంకలో చాప్ పెట్టుకుని పోవయ్యా. ఇలకెత్త మఫ్లియా, ఇంటికి తాళం వేసి రావయ్యా, సందులో సడేమియా. ఏంటి? సందులో సడేమియా. సందట్లో. ఈ సందు వదలట్లేదండి, మళ్ళీ మా సందులోకి వెళ్ళలేదు అంటది. సందులో సడేమియా అంటే సందులో అంటది. ఇలకెత్త మఫ్లియా, సందిట్లో సడేమియా. అది తాళం ఎవరెత్తారు ఇంటికి? ఇలకెత్త మఫ్లియా, ఇంటికి తాళం వేయ్యా, వేసి రావయ్యా. ఇలకత మఫ్లియా, ఇంటికి తాళం వేసి రావయ్యా, సందిట్లో సడేమియా. తర్వాత మర్చిపోయిందయ్యా.
నీకు 254. ఇలకత మఫ్లియా, ఇంటికి తాళం వేసి రావయ్యా, సందిట్లో సడేమియా, సంకలో శాపను పెట్టుకుని రావయ్యా, శాపను పెట్టుకుని రావయ్యా.